పెళ్లి తర్వాత అబ్బాయిల ట్రాన్స్ఫర్మేషన్ కానీ ట్రాన్సిషన్ ఎలా ఉండాలి అబ్బాయి టు భర్త? మొగ్గుడుగా అయినప్పుడు అసలు మగాడంటే ఏంటి అనేది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మొగుడు. మన స్టూడియోలోనే ఒక తనతో మాట్లాడుతూ ఉంటే ఏదో టాపిక్లో అసలు నేను మందు తాగను మేడం, తాగేవాణ్ణి కానీ ఇప్పుడు తాగట్లేదు, చేంజ్ అయ్యాను, పెళ్ళికి ముందు మగాడిని, పెళ్ళయ్యాక మొగుడిని అన్నాడు. అబ్బాయిలందరికీ డివోర్స్ కావద్దు, వైఫ్స్ తోటి గొడవ పడొద్దు అని అంటే మీరు పెళ్లి ముందు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఖచ్చితంగా ట్రాన్సిషన్ హెవీ ఉంటుందబ్బా, హెవీ ట్రాన్సిషన్ ఉంటుంది. గెట్ రెడీ మెంటల్లీ. ఏం చెప్తారు, గొడవ అయిందంటే 2 చేతులు కలుస్తూనే మేడం చప్పుడైంది అన్నారు. మంచి కావాలి అంటే కూడా ఇద్దరిది ఉంటుంది, కాకపోతే ఒకళ్ళది ఎప్పుడు ఫస్ట్ది ఉంటుంది, ఫస్ట్ మూవ్ ఉంటుంది. వై నాట్ యూ బీ ద ఫస్ట్ మూవ్? నమస్కారం రచిత గారు. నమస్తే లాస్య. ఎలా ఉన్నారండి? ఆసమ్, బ్యూటిఫుల్. మ్యామ్, ప్రజెంట్ సిచ్యుయేషన్స్లో పెళ్ళికి ముందు అబ్బాయిలు ఒకలా ఉంటారు, పెళ్లి తర్వాత ఒకలా ఉంటారు. సో ఆ పెళ్లి తర్వాత ఏదైతే మారుతారో కొంత ప్రాబ్లమెటిక్గా ఉంటుంది. అసలు పెళ్లి తర్వాత అబ్బాయిల ట్రాన్స్ఫర్మేషన్ కానీ ట్రాన్స్ఫర్మేషనే అనుకోండి, ఎలా ఉండాలి అబ్బాయి టు భర్త? యాక్చువల్గా నాకు ఈరోజు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. నేను మన స్టూడియోలోనే ఒక తనతో మాట్లాడుతూ ఉంటే ఏదో టాపిక్లో ఏదో కాఫీ అడిగితే అంటే ఊరికే నాకు చాలా కాఫీ ఇష్టం, నేను కాఫీ లవర్ యాక్చువల్లీ. సో నేను కాఫీ ఇష్టం, నాకు కాఫీ ఇవ్వండి అని అంటే ఇప్పుడే కదా అన్నం తిన్నాము ఏదో వచ్చింది. వస్తే తను చెప్తుండే, అరే బాబా మా అబ్బాయిలకి సిట్టింగ్ అని మందు ఎలా అంటారో నాకు కాఫీ అట్లా ఇష్టము, నేను కాఫీ లవరు అని చెప్తే, అసలు నేను మందు తాగను మేడం, తాగేవాణ్ణి కానీ ఇప్పుడు తాగట్లేదు, చేంజ్ అయ్యాను, పెళ్ళికి ముందు మగాడిని, పెళ్ళయ్యాక మొగుడిని అన్నాడు. నాకు ఎంత నచ్చిందంటే దట్స్ అబ్సల్యూట్లీ అంటే చాలా బ్యూటిఫుల్లీ అండి. నేను ఇట్స్ జోక్స్ అపార్ట్ అద్భుతమైన మెసేజ్ ఇచ్చాడు నాకు ఇమ్మీడియట్గా రియల్గా కూడా చెప్పాలంటే అలా మాట్లాడాలి, అలా ఉండాలి అబ్బాయిలంటే అనిపించింది. ఎందుకంటే మగాడు అనేది ఎంత పవర్ఫుల్ మీరు వర్డ్ అనుకుంటున్నారో, మగాడు ఈజ్ నాట్ రిలేటెడ్ టు లైక్ ఏదో సెక్స్చువల్గానో, లేకపోతే ఎవరు ఎంతమంది అమ్మాయిలు పడేస్తేనో, లేకపోతే ఇంతమందిని కొడితేనో, లేకపోతే 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ని చేంజ్ చేస్తేనో, అది కాదు కదా. మొగ్గుడుగా అయినప్పుడు అసలు మగాడంటే ఏంటి అనేది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మొగుడు. ఎందుకంటే ఎవరైతే హస్బెండ్గా ట్రాన్స్ఫార్మేషన్ అయ్యే టైంలో అంత బ్యూటిఫుల్గా అంటే నాకు ఏది ఉంది ఏది మారాలా అప్పుడు. ఇప్పుడు మీరు ఒక్కరే టూర్కి వెళ్ళారు గర్ల్స్తో లాస్య, బికాజ్ నా ఎదురుగా మీరే ఉన్నారు కాబట్టి అన్నిట్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తాను నేను. టూర్కి గర్ల్గా వెళ్ళారు ఫ్రెండ్స్తో, ఎలా బిహేవ్ చేస్తారు? మీ పాపతో వెళ్ళారు, లేదు అంటే మీ అమ్మ నాన్నతో వెళ్ళారు, ఎలా బిహేవ్ చేస్తారు? డిఫరెన్స్ ఉంటుంది. ఎవ్రీ రోల్ డిమాండ్స్ చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అకార్డింగ్ టు ద సర్కమ్స్టాన్సెస్. పరిస్థితులను బట్టి, మన బాధ్యతలను బట్టి, సమాజం ఒక డిమాండ్స్ని బట్టి మనం మూవ్ అవ్వడం అనేది మన వివేకంతో కూడిన లక్ష్యం. మనిషి అంటేనే అది. మనిషికి ఒక్కడికే బుర్ర విచక్షణ ఉన్నది ఏంటి అంటే మనిషికి. ఆ విచక్షణ రహితంగా నేను అప్పుడు అలాగే ఉన్నానమ్మా, ఇప్పుడు ఎందుకు మారాలి, నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటా అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఎప్పుడు నేను నా ఇష్టం వచ్చినప్పుడు ఉంటా అని ఇంతే ధైర్యంతో గట్టి వాయిస్తో మాట్లాడాలంటే నీ వాల్యూస్ గురించి, నీ గుడ్ హ్యాబిట్స్ గురించి నిన్ను మందు తాగు చెప్పినారు, లేకపోతే ఇంకేదో చెప్పారు, రే ఈ అమ్మాయిని నడిపిద్దామన్నారు, లేకపోతే ఇంకేదో బ్యాడ్గా ఏదో చేద్దామన్నారు. కొంతమంది చెప్తుంటారు, నా ఫ్రెండ్ చెప్తే నేను రేప్లో పార్టిసిపేట్, నా ఫ్రెండ్ చెప్తే బ్యాడ్ బిజినెస్లోకి వెళ్ళాను, వాడు చెప్తే నేను ట్రాప్ అయ్యాను. అది కాదు కదా. అక్కడ యూ నీడ్ టు స్టాండ్. నేను మారను, దీస్ ఆర్ మై ఎథిక్స్, దీస్ ఆర్ మై వాల్యూస్, నా మనస్తత్వం ఇది. ఇక్కడ నువ్వు కాన్స్టెంట్గా ఉండాలి. సో నువ్వు ఎక్కడ
గట్టిగా ఉండాలి, ఎక్కడ తగ్గాలి అని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ ఒగ్గాలో తెలిసిన వాడే చాలా అంటే సక్సెస్ అవుతాడు అని కానీ తెలిసిన ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పొచ్చు. సో మగాడు బాయ్కి ఖచ్చితంగా ఒక ఇండివిజువల్గా ఉన్నప్పుడు మనం విమెన్ మీద కూడా చెప్పుకోవచ్చు, కానీ యాజ్ ఆఫ్ నౌ మెన్నది చాలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందని చెప్పొచ్చు. మా పాపము అమ్మాయిది కూడా ఒక లెవెల్కి ఇప్పుడైతే చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనే చెప్పొచ్చు. ఇది చాలా కల్చర్ చాలా ఎక్కువగా మారింది. ఏంటంటే వీళ్ళు కూడా పబ్బులకి వెళ్ళటం అని కానీ, నైట్ అవుట్లు చేయటం కానీ, మేము ఈక్వల్ నువ్వెంతో, గాంధీజీ ఒక ఉద్దేశంతో చెప్తే మనోళ్ళు ఇంకో ఉద్దేశంతో తీసుకొని రాత్రిళ్ళు 12 గంటలకు మేము కూడా తిరుగుతాము, వాడెవడేం చేస్తాడో చూస్తా అని చెప్పడం అనేది, నేను తలుపు తాళాలు మొత్తం తీసి పెడతా మేడం, బంగారం ఎవడు తీసుకెళ్తాడో చూస్తా అని చెప్పినట్టున్నది. ఎందుకు అని అంటే బంగారంకి అంత విలువ ఉంది కాబట్టికనే మనం దాస్తాం, అమ్మాయికి అంత కల్చర్ అంత వాల్యూ ఉంది కాబట్టికనే మనం వెళ్ళొద్దు, నువ్వు ఫెమినిటీ నిన్ను అట్లా ప్యాంపర్ చేయాలని, నువ్వు అట్లా బ్యూటిఫుల్వి, దేవతవు, అమ్మవి, స్త్రీ శక్తివి అని కొలుస్తున్నాము. అంతేగాని అమ్మవారి విగ్రహం తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టలేం కదా. సో ఎగ్జాక్ట్గా అట్లా ఉంది. కానీ అబ్బాయిది ఏంటి అని అంటే కొంచెం ఫ్రీడమ్, ఎక్స్ప్లోర్ చేయొచ్చు, తిరగచ్చు రాత్రి అనేది ఆ ఈజ్ ఏదైతే ఉందో దాన్ని ఒకేసారి భార్య వచ్చిన తర్వాత పలానా టైంకి ఇంటికి రా. ఇప్పటివరకు మన్నాడికి అసలు ఆర్డర్స్ తీసుకోవడం లేదు ఎక్కడ, ఫ్రీడమ్. ఎందుకంటే అమ్మ నాన్న కూడా మరీ అంత ఆర్డర్లే, మగవాడు కదా, మగవాడు తిరగ చెడిపోతాడు అన్నట్టు, పోరా పో అన్నట్టు పెంచారు. ఎందుకంటే ధైర్యంగా ఉండాలా అలా అన్నట్టు. పోసకుండా నేను రాత్రి 9 దాటితే వెళ్ళను నాన్న అంటే అప్పుడు నాన్నకి టెన్షన్ వచ్చి నాన్న తీసుకెళ్తాడు అబ్బాయిని. ఒరే బాబు వీడేంటారు బాబు రాత్రిలు అంటే భయపడుతున్నాడు, ఇది మగ లక్షణం కాదు అని. సో అది మన సొసైటీకి కొన్ని టర్మ్స్ అన్నీ ఉంటాయి మనకి. సో అలాంటి దాంట్లో నుంచి ఈ అబ్బాయికి ఇప్పుడు సడన్గా భార్య వచ్చేసి నువ్వు 9 గంటలకు ఇంటికి రాకపోయినావు అనుకో, నీకు ఉంటుంది కదా అంటే ఫుల్ వేసుకుంటుంది, ఆ రోజు మూడంతా పోతుంది. అట్లా 4 సార్లు 4, 10, 20, 30 సార్లు గొడవ అయిన తర్వాత అక్కడి నుంచి ఎమోషనల్ కనెక్షన్ ల్యాక్ అవ్వడం కానీ వదిలేయటం కానీ, అదే ఒక బాధ్యతతోటి ఓకే నేను ఇప్పుడు ఈ రోల్లోకి ఎంటర్ అవుతున్నా, ఈ రోల్లో నేను ఇంతే ప్రవర్తించాలి. రామ్ రెమో అపరిచితుడు అంతే, సినిమా గుర్తుంది కదా, అంతే కదా, రామ్ రెమో అపరిచితుడు. రామ్ రెమోగా ఉంటాడు ఫస్ట్ అబ్బాయి, తర్వాత భార్య ముందు ఎలా ఉంటాడు. సొసైటీలో యూ షుడ్ బీ లైక్ ఎ వెరీ స్ట్రాంగ్ అపరిచితుడు. ఏ అన్యాయం అడిగినా, నీ ఫ్యామిలీ గురించి ఏం మాట్లాడినా, యూ నీడ్ టు బీ లైక్ దాట్ టు ప్రొటెక్ట్ ద సొసైటీ. ఐ థింక్ దిస్ ఈజ్ ఎప్పుడు నువ్వు ట్రాన్సిషన్స్ని చాలా గ్రేస్ఫుల్గా, చాలా ఇష్టంతో యాక్సెప్ట్ చేస్తావో, నువ్వు కష్టపడవు, ఎదుటి వాళ్లకు కష్టపెట్టవు. ఇప్పుడు నా భర్త బాధ్యత ఏంటి, నా టైం స్లాట్ తగ్గింది, ఇప్పుడు నాకు ఎక్కువ శాలరీ రావాలా, ఎక్కువ డబ్బు రావాలా, నేను ఒక 8 గంటలు చేసేది 14 గంటలు చేయాలా అని ఒకసారి ఎలా తెలిస్తే గనక నువ్వు వేరే అన్ని మినిమైజ్ ఎట్లా చేసుకుంటావో, అంతకంటే బ్యూటిఫుల్ నీ హ్యాపీ లైఫ్ రావాలి అన్నప్పుడు వేరే దగ్గర నువ్వు మినిమైజ్ చేసుకోవాల్సిందే. బికాజ్ ఖచ్చితంగా అది రేషియో తగ్గితేనే కదా నీకు ఇక్కడ ప్రొడక్టివిటీ పెరిగేది, టైం మేనేజ్మెంట్ ఇవ్వగలుగుతావు. ఎందుకంటే ఇదే ఎక్కువ ఇంపార్టెంట్ లైఫ్ కదా. నీ ఫ్యామిలీ లైఫ్ కోసమే నువ్వు ఇష్టంతో ఎన్నుకున్నావు, కష్టంతో ఎన్నుకోలేదు కదా. అందుకే పెళ్లి చేసుకునే ముందు అబ్బాయిలకి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఈజ్ ఎ వెరీ వెరీ మచ్ నీడెడ్ అని ఈ మధ్యలో చెప్పుకోవడం జరుగుతుంది. పాతకాలంలో ఏంటంటే అకార్డింగ్ టు ద థింగ్ వెళ్ళిపోయారమ్మా. ఇప్పుడు ఏంటంటే చాలా టూ మచ్. ఇప్పుడు రాత్రిలో అట్లా 12, 1 గంటలు 3, 4 దాకా తిరిగేది లేకుండే. సో వాళ్ళు యాజ్ యూజువల్గా ఇంట్లో కూడా 8, 9 10 వచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా అంతే, జస్ట్ ఇల్లు మారుతుంది, మనుషులు మారుతారు. సో ఇలా ఉండేది కాబట్టి అంత కష్టం అవ్వాల. ఇప్పుడు ఎగ్దమ్సే కట్ అవుతుంది కాబట్టికే. సో ఆ ట్రాన్సిషన్ని చాలా గ్రేస్ఫుల్గా, బాధ్యతాయుక్తంతో, ఇష్టంతో అమ్మాయిలు కూడా వాళ్ళు ఎంత గివప్ ఇస్తున్నప్పుడు కొంచెము ఏమంటారు వెసులుబాటు వాళ్ళకు కూడా ఒక ఫ్రీడమ్ ఆఫ్ గోయింగ్ టు ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. నువ్వు అత్త వాళ్ళు ఎంత బాగా చూసుకున్నా, నువ్వు అమ్మగారింటికి పోయినప్పుడు, నీ ఫ్రెండ్స్ దగ్గరికి పోయినప్పుడు ఎంత హ్యాపీగా, ఎంత ఓపెన్గా ఉంటాను, అబ్బా ఫ్రీడమ్ ఉంది, మా అమ్మ చుట్టాల వైపు పోయినప్పుడు, మా నాన్న చుట్టాల అని ఎలా చెప్పుకుంటావో, ఎగ్జాక్ట్లీ వాళ్ళకు కూడా దే విల్ బి దెమ్ సెల్వ్స్. ఈ బాధ్యతల నుంచి దే విల్ బి మళ్ళీ అట్లా ఒక అబ్బాయి లాగానో, ఇందాక వాళ్ళు అన్నట్టు ఆ టైప్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి దే హ్యావ్ టు బికమ్ స్ట్రాంగ్. ఎందుకంటే ఒక ఫాదర్గా, ఒక హస్బెండ్గా దే విల్ బికమ్ అ గాడ్. వాళ్ళకంటూ ఒక స్టేచర్ వేరే ఉంటుంది. అక్కడికి పోగానే దే విల్ బికమ్ లైక్ లిటిల్ కూల్ టైప్. సో కాబట్టి ఆ చిన్న క్యారెక్టర్ చేంజ్ ఎప్పుడైతే ఉంటుందో, ప్రతి మూవీలో ఒక సీరియస్ సీన్ తర్వాత ఒక చిన్న కామెడీ సీన్ ఎట్లా పెడతాడో, ఒక చిన్న మసాలా సీన్ ఎట్లా పెడతాడో, సో దిస్ ఇస్ అ ఫ్రేమ్ ఆఫ్ లైఫ్స్. బట్
అబ్బాయిలందరికీ డివోర్స్ కావద్దు, వైఫ్స్ తోటి గొడవ పడొద్దు అని అంటే మీరు పెళ్లి చేసుకోవాలి ముందు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఖచ్చితంగా ట్రాన్సిషన్ హెవీ ఉంటుందబ్బా. హెవీ ట్రాన్సిషన్ ఉంటుంది. గెట్ రెడీ మెంటల్లీ, గివ్ ఆటో టాక్, సెల్ఫ్ టాక్, దిస్ ఈస్ గోయింగ్ టు బి దేర్. కానీ దీన్ని ఉన్న జాయ్, ఆ ఎంజాయ్ ఏదైతే ఉందో నేను ఇంట్లోనే పొందడానికి నా భార్యతో కానీ సిచ్యుయేషన్స్లో నేను ఎలా ఉంటాను, ఎక్కడికి వెళ్తాను అని నువ్వు ఇక్కడే సెట్ చేసుకున్నావు అనుకో. ఇప్పుడు మనం మూవీకి వెళ్ళట్లేదు, సేమ్ ఫీల్ ఒక పాప్కార్న్ పట్టుకొని ఓటీటీ ముందు కూర్చుంటే ఏమవుతుంది? యు ఆర్ గెట్టింగ్ మోర్ లగ్జరీ. నువ్వు ఎప్పుడు కొంచెం ఫైట్ సీన్ వచ్చినా ముందుకు జరపవచ్చు, లేసి వాష్రూమ్కి వెళ్ళి రావచ్చు, ఏసీ వేసుకోవచ్చు, వాడు ఏసీ మధ్యలో బంద్ చేస్తాడు, అక్కడ ఎవడో డిస్టర్బ్ చేస్తాడు. Correct. సో దిస్ ఈస్ లైక్ హౌ యూ నీడ్ టు బికమ్ పాజిటివ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ లైఫ్. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అమ్మాయిలది కూడా ఎగ్జాక్ట్లీ, బికాజ్ నేను ఎప్పుడు అబ్బాయిలు ఒక్కళ్ళదే అని చెప్పను, అమ్మాయిలు కూడా అంతే. ఏదైతే మీ ఒక నేచర్ ఒక గర్ల్గా ఉండిందో, నాకు అప్పుడు గిఫ్ట్లు ఇచ్చినావు, అప్పుడు పెళ్ళికి ముందు గంటలు మాట్లాడినావు, ఇప్పుడు మాట్లాడతలేవు, ఇప్పుడు నేనంటే నీకు పనికి రాపలేదు, బోర్ కొట్టింది, మొహం కొట్టానా, ఇంకెవరైనా దొరికారా, మెసేజ్లు చూపి లేనిపోని ట్యాంట్రమ్స్, వాళ్ళకు ఉన్నా లేకున్నా నువ్వు ఇచ్చే అది ఏదైతే ఉంటుందో మేనిఫెస్టేషన్, నీ విజువలైజేషన్, నీ లా ఆఫ్ అట్రాక్షన్ తోటి వాడికి విసుగొచ్చి ఓకే షీఈస్ ఎక్స్పెక్టింగ్, నో ఐ డోంట్ డిసప్పాయింట్ అన్నట్టు ఖచ్చితంగా అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. స్టాప్ దట్ డ్రామా, స్టాప్ దట్ కట్ దట్ డ్రామా. వెళ్ళొద్దు అని అనుకున్నప్పుడు మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే అంతే బాధ్యతతో ఈక్వల్గా రెస్పాన్సిబిలిటీని తీసుకొని ఒక వైఫ్లో ఉండే లక్షణాలు మనకి శాస్త్రంలోనే చాలా చెప్పారు. శయనేషు భోజ్యేషు మాత, కార్యేషు మంత్రి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి యు బికమ్ దట్ రెస్పాన్సిబుల్. ఇల్లుని ఎట్లా రన్ చేయాలి, 10,000 ఇచ్చాడు, నువ్వు 7,000 ఖర్చు పెట్టి 3,000 దాచానని చూపి ఆ తర్వాత హీ విల్ గెట్ దట్ మనీ టు యూ ఓన్లీ, నీకే ఇచ్చేస్తాడు మనిషి. సో యూ నీడ్ టు ప్రూవ్ యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ డీలింగ్ దిస్ ఫ్యామిలీ. ఓ చిన్న తప్పు చేశాడు, ఒక మదర్లీ ఎంట్రెన్స్ ఖచ్చితంగా చూశాను, కానీ నువ్వు అట్లా భార్యలాగా నాగీగా అట్లా కాదు. ఒక మంచి కడుపు నిండా అన్నం పెట్టు, దాని తర్వాత గొడవపడు, అన్నం దగ్గర వచ్చేప్పుడు గొడవ పడకుండా. సో దిస్ కైండ్ ఆఫ్ ఫ్యూ థింగ్స్ ఏదైతే ఉంటాయో మ్యూచువల్ ఉంటుంది ఖచ్చితంగా. ఎప్పుడైతే ఇవన్నీ రెండు ఆర్గానిక్గా జరుగుతుంది, ఎలా అయితే రెండు ఏం చెప్తారు, గొడవ అయిందంటే 2 చేతులు కలుస్తూనే మేడం చప్పుడైంది అన్నారు. మంచి కావాలి అంటే కూడా ఇద్దరిది ఉంటుంది, కాకపోతే ఒకళ్ళది ఎప్పుడు ఫస్ట్ది ఉంటుంది, ఫస్ట్ మూవ్ ఉంటుంది. వై నాట్ యూ బీ ద ఫస్ట్ మూవ్? ఈ రిలేషన్ మంచిగా ఉండాలి అని అంటే నువ్వు ఒక ఫస్ట్ ముందడుగు ఎక్కువగా టేక్ ఓవర్, గ్రో ఇన్ ఎ రిలేషన్షిప్. ఇందాక మన అబ్బాయి చెప్పినట్టు, మన ఆదిత్య చెప్పినట్టు, నేను మారాను, ఒక అడుగు ముందుకు వేయాలి అని ఆ మనిషి అనుకున్నప్పుడు గొడవే తగ్గిపోయింది కదా. నేను ఇలాగే ఉంటాను మేడం, నేను ఇలాగే చేస్తాను మేడం అని అనుకుని ఉంటే ఇట్స్ వేస్ట్ కదా. నువ్వు అనుకున్న ఒక బ్యూటిఫుల్ లైఫ్, బ్యూటిఫుల్ ఫ్యామిలీ మొత్తం క్రాష్ డౌన్ అయిపోతుంది, డిస్టర్బెన్స్ అవుతుంది. గ్రో ఇన్ ఏ రిలేషన్షిప్. ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు, ఒకళ్ళు కొంచెం చేస్తున్నా ఇంకా కొంచెం ఎక్కువ లవ్ ఇవ్వండి, ఎక్కువ ఇవ్వండి. ఆ తర్వాత ఎక్కువ వద్దు అన్న బతిలాడి అన్నం పెట్టండి, బతిలాడి అన్నీ చేయండి. ఆ తర్వాత మీకు ఏదైనా చీట్ చేయాలన్నా, ఏదైనా ఏమైనా చేయాలన్నా వాళ్ళకి ఒక సిగ్గు అనేది వస్తుంది, ఒక గిల్ట్ అనేది వస్తుంది. ఎక్కడో ఒక మనుషులమండి, చాలా అందరి మనుషుల్లో పాజిటివ్ ఉంటుంది, నెగటివ్ ఉంటుంది. వెన్ యూ ట్రిగ్గర్ మోర్ ఆన్ ద హర్ట్ సైడ్, నెగటివ్ విల్ పాప్ అప్. అంతే. ఓకే, వెన్ యూ డూ మోర్ గుడ్ థింగ్స్, పాజిటివ్ విల్ పాప్ అప్. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు హ్యాండిల్ ద రిలేషన్షిప్. దెన్ మోస్ట్ ఆఫ్ ద ఏంటంటే ఇద్దరు అర్థం చేసుకొని డివోర్స్ రేట్లు కానీ, టాక్సిక్ రిలేషన్షిప్స్ కానీ, అసంతృప్తికరమైన వివాహ వ్యవస్థ కానివ్వండి ఉండడం దబ్బుతుంది. మీరన్నిటికీ ఇదంతా మీరిద్దరు సుఖంగా ఉండడానికి ఎంత ఇంపార్టెంటో మీ పిల్లలు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. కాబట్టి సమాజానికి మళ్ళీ మోడలింగ్గా బయటికి ఒక బ్యూటిఫుల్ సోల్స్ బయటికి వెళ్తాయి. సో ట్రాన్సిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అంతేనా? కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Thank you so much.